సో ప్రజెంట్ ఉన్న పాలిటిక్స్లో ప్రజాస్వామ్యం అనేది బతుకుందా? అండ్ యూత్ ఎలా ఉండాలి పాలిటిక్స్లో? ఐ థింక్ ఇంత పెద్ద టాపిక్ మీద మాట్లాడే అంత ఏజ్ అండ్ మెచ్యూరిటీ నాకు లేకపోవచ్చు. బట్ ఇప్పటివరకు నేను తెలుసుకున్న విషయాన్ని బేస్ చేసుకొని ఐ కెన్ టాక్. ప్రజాస్వామ్యం బతుకుందా అంటే బతుకుంది కాబట్టే స్టిల్ ఇండియా ఈజ్ బీయింగ్ డెవలపింగ్. స్టిల్ ఇండియా అనేది ఒక 4th బిగ్గెస్ట్ ఎకానమీ అయింది. కానీ ఇప్పుడు మీకు ప్రజాస్వామ్యం అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఐ థింక్ ఇది హెల్ప్ అవుద్ది అని అనుకుంటున్నా. యాక్చువల్గా కొన్ని కంట్రీస్ లైక్ స్వీడన్ అండ్ జపాన్ లాంటి కంట్రీస్లలో రైట్ టు రీకాల్ అని, ఈవెన్ యూఎస్ఏలో కూడా రైట్ టు రీకాల్ అని ఒక అమెండ్మెంట్ ఉంటుంది, ఒక యాక్ట్. అదేంటంటే మన దగ్గర ఏంటి, ఒక ప్రజాస్వామ్య నాయకుడు ఎన్నికల నుండి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుడు 5 yearsలో ఆయన ఏం చేసినా, ఆయన మంచి చేస్తే ప్రశంసించాలి, చెడు చేస్తే ప్రశ్నించాలి అండ్ కొన్నిసార్లు సహించాలి, అంతకుమించి కూడా ఏం చేయలేం. కానీ యూఎస్ఏ లాంటి కంట్రీస్లో ఏంటంటే రైట్ టు రీకాల్ అనే యాక్ట్ ప్రకారం ఒకవేళ ఎన్నికైన అభ్యర్థి ఆయన 5 years ఆఫ్ టర్మ్లో ఆయన వల్ల అసంతృప్తి కలిగిందనుకోండి ప్రజల్లో, అంటే ఈయన అన్ఫిట్ అని తెలిసిందనుకోండి, రైట్ టు రీకాల్ అనే యాక్ట్ ప్రకారం ఆయన తీసే హక్కు అనేది ఉంటుంది. బట్ ఇండియాలో అది లేదు. ఐ థింక్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక అమెండ్మెంట్ లాగా దీన్ని చేరిస్తే బాగుంటుందని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. నేను రీసెంట్గా చదివా ఈ ఆర్టికల్.